హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని జాతీయ అవార్డులు మరి ఈ జాతీయ అవార్డులో భారతరత్న పురస్కారాలను బేస్ చేసుకొని, పద్మ అవార్డ్స్ బేస్ చేసుకొని, జ్ఞానపీఠ అవార్డ్స్ను బేస్ చేసుకొని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, థియరీ కాన్సెప్ట్ కాబట్టి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి. మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒక వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఆర్డర్లో పెట్టాము. 3rd, 4th, 5th ఇలా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఫ్రీగా ఇచ్చాము. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ వీడియోస్ సెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజన్ ఎగ్జామ్స్, 5 గ్రాండ్ టెస్ట్లు జాయిన్ కావాలి అనుకుంటే కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కేవలము 300 రూపీస్కే ఇస్తున్నాము. మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సమయంలో రివిజన్ టెస్ట్లు కానివ్వండి, రివిజన్ చేయడం చాలా చాలా కీలకం కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే షెడ్యూల్ కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి ఫస్ట్ భారత్ రత్న పురస్కారాన్ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎప్పటి నుండి భారత్ రత్న పురస్కారము ఇవ్వడము ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇయర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రథములు ఇంపార్టెంట్. ప్రెసెంట్ రీసెంట్గా ఇది 2025 కదా, 2025 ఇన్ కేస్ ఇంకా కంటిన్యూషన్ జరగకపోతే 2024. సో ప్రీవియస్వి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 1954 నుంచి ప్రదానం చేస్తున్న అత్యున్నత భారత పౌర పురస్కారం ఏది అంటే భారత్ రత్న పురస్కారం. నగదు బహుమతి లేని పురస్కారంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ భారత్ రత్న పురస్కారానికి ఎంత నగదు ఇస్తారు అనేసి ఆప్షన్లో కొన్ని నగదులు ఇచ్చేసి ఎటువంటి నగదు ఉండదు అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? నగదు బహుమతి లేని పురస్కారంగా మనము భారత్ రత్న పురస్కారాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి భారత్ రత్న పురస్కారాన్ని మనము ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1954లో ప్రారంభించారు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ రత్న పురస్కారము అంటేనే మనకు ఏ ఇయర్ నోటెడ్ కావాలి? 1954 అనేది మనకి ఇక్కడ నోటెడ్ కావాలి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే భారత్ రత్నగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం కింద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పద్మ అవార్డు కింద మనం చెప్పుకోవచ్చు. సో రెండు ఇంపార్టెంటే, భారత్ రత్న, పద్మ అవార్డ్స్. అంటే ఇక్కడ మనము భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అంటేనేమో భారత్ రత్న ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం ఏంటి అంటే మాత్రము ఆన్సర్ ఏమవుతుంది? పద్మ అవార్డ్స్ అవుతుంది. ఈ రెండు మాత్రం కొంచెము హైలైట్ చేసుకోండి. మరి మొదటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1954లో ప్రారంభించారు కాబట్టి 1954లో ముగ్గురు ఈ అవార్డ్స్ అందుకోవడం అయితే జరిగింది. మరి ఎవరెవరు అంటే సి రాజగోపాలాచారి, నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా సివి రామన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ భారత రత్నను పొందిన తొలి వ్యక్తులలో లేని వారిని గుర్తించండి అంటాడు. భారత రత్నను పొందిన తొలి వ్యక్తులలో లేని వారిని గుర్తించండి అంటే ఫస్ట్ మనకు ఆ తొలి వ్యక్తులు ఎవరో తెలియాలి కాబట్టి తొలి వ్యక్తులు ఎవరు? సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. హైలైట్ చేసుకోవాలి. అంతా సితో ఉంది చూడండి. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి, సివి రామన్. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీకు ఆప్షన్స్ ఈజీగా గుర్తుంటాయి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణను, సివి రామన్ ఈ ముగ్గురు మొదట భారత్ రత్న అవార్డును అందుకోవడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో? 1954లో. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కూడా అడుగుతాడు? భారత్ రత్న అవార్డును 1954లో
పొందని వ్యక్తిని గుర్తించండి, లేదా 1954లో భారతరత్న అవార్డు సాధించిన వారిని గుర్తించండి, లేదా సాధించిన వారి సంఖ్య ఎంత అని అడుగుతాడు. సో ఏ విధంగా అడిగినా కానివ్వండి, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణను, సివి రామన్ అనేటువంటి పేర్లు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఏ విధంగా? భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్తను గుర్తించండి అంటాడు, లేదా తొలి రాష్ట్రపతిని గుర్తించండి అంటాడు, లేదా తొలి ప్రధానమంత్రిని గుర్తించండి అంటాడు, లేదా మరణానంతరము భారతరత్నను పొందినటువంటి తొలి వ్యక్తిని గుర్తించండి అంటాడు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి భారతరత్న అవార్డును పొందిన తొలి శాస్త్రవేత్తగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే సివి రామన్. సివి రామన్ ఏ సంవత్సరంలో? 1954. అంటే మొదట అందుకున్న వ్యక్తులలో సివి రామన్. మరి తను శాస్త్రవేత్తగా మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ భారతరత్నను పొందిన తొలి రాష్ట్రపతిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే రాజేంద్ర ప్రసాద్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు? ఈ క్రింది వాణిలో భారతరత్నను పొందిన తొలి రాష్ట్రపతిని గుర్తించండి అంటాడు. మరి తొలి రాష్ట్రపతిని గుర్తించండి అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? రాజేంద్ర ప్రసాద్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో భారతరత్నను పొందిన తొలి ప్రధానిని గుర్తించండి, ప్రధానమంత్రిని గుర్తించండి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. మరి చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే, మరణాంతరము భారతరత్నను పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే, మరణాంతరం అంటే చనిపోయిన తర్వాత మరణాంతరము భారతరత్నను పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఏ సంవత్సరంలో అంటే 1966లో. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరము భారతరత్న అవార్డును అందుకోవడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాను. మరి జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందారు అంటే 1955లో. ఎప్పుడు ఫ్రెండ్స్? 1955లో. 54లో వచ్చేసరికి సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ 54లో. 55లో వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ, భగవాన్ దాస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ముగ్గురు 55లో భారతరత్న అవార్డులను గెలుచుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు గెలుపొందాడు అంటే, అవార్డు తీసుకున్నాడు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది? ఎప్పుడు? 1955 అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే భారతరత్నను పొందినటువంటి తొలి రాష్ట్రపతిగా మనము రాజేంద్ర ప్రసాద్ అని చెప్తున్నాము. మరి ఏ సంవత్సరంలో అంటే 1962వ సంవత్సరంలో. హైలైట్ చేసుకోవాలి. ఏ సంవత్సరంలో? 1962వ సంవత్సరంలో. ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో భారతరత్నను పొందినటువంటి విదేశీయుల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పాకిస్తాను, నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా. ఈ పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు విదేశీయులు, భారతరత్నను పొందినటువంటి విదేశీయులు అంటేనే మనకు నెల్సన్ మండేలా అనే పేరుకి ఇక్కడ గుర్తు రావాలి. ఓకేనా? దక్షిణాఫ్రికా దేశానికి చెందినవారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగాలి అనుకుంటే, భారతరత్నను పొందిన విదేశీయులలో నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది? నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో అంటే 1990వ సంవత్సరంలో. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో అందుకున్నాడు? 1990వ సంవత్సరంలో. మరి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయితే మాత్రము 1987లో. 1987లో. అదే నెల్సన్ మండేలా అయితేనేమో 1990వ సంవత్సరంలో. నెక్స్ట్ భారతరత్న పొందిన తొలి మహిళగా ఎవరిని చెప్పుకుంటాము అంటే ఇందిరాగాంధీ. ఎప్పుడు అంటే 1971. నెక్స్ట్ ఈ అవార్డుకు భారతరత్న అవార్డుకి ఎంపికైన తొలి క్రీడాకారుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ 2014లో. సచిన్ టెండూల్కర్ బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏ విధంగా? భారతరత్న అవార్డుకి ఎంపికైన అతి చిన్న వయస్కుడు ఎవరు అని అడుగుతాడు. అతి చిన్న వయస్కుడు ఎవరు అన్నా కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సచిన్ టెండూల్కర్. ఐ థింక్ అప్పటికి 40 years సంథింగ్ ఏదో ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఒకసారి మీరు నెట్లో చెక్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
భారతరత్న అవార్డుకి ఎంపికైన తొలి క్రీడాకారుడు అన్న మనకు ఆన్సర్ ఏమవుతుంది? సచిన్ టెండూల్కర్ అవుతుంది. భారతరత్న అవార్డుకు ఎంపికైనటువంటి అతి చిన్న వయస్కుడు అన్నా కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సచిన్ టెండూల్కర్. మరి సచిన్ టెండూల్కర్కు ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు అందుకోవడం జరిగింది? ఏ సంవత్సరంలో అంటే 2014 2014లో అందుకోవడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, భారతరత్నను మరణాంతరం పొందిన తొలి మహిళ ఎవరు అంటే అరుణ ఆఫర్ ఆలీ. అరుణ ఆఫర్ ఆలీ. ఇక్కడ మీకు ఇందాక ఇంకో పాయింట్ చెప్పాను చూడండి, ఏంటి? భారతరత్న అవార్డును మరణాంతరం పొందిన తొలి వ్యక్తిగా మనము లాల్ బహదూర్ శాస్త్రిని చెప్తాము. ఓకేనా? ఇక్కడ మనకు తొలి మహిళ పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము అరుణ అసఫ్ ఆలీ. అరుణ అసఫ్ ఆలీ 1997లో. అదే 1997లో ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. 1997లోనే ఏపీజే అబ్దుల్ కలాం కూడా భారతరత్న అవార్డు అందుకోవడం అయితే జరిగింది. అవి మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తా, నో ప్రాబ్లం. నెక్స్ట్, 1977లో ఈ పురస్కారాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేయగా 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వము పునరుద్ధరించింది అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, 1993 నుంచి 1996 వరకు అవార్డులపై కోర్టులో కేసు ఉన్నందున భారతరత్నను ప్రకటించలేదు. అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు భారతరత్న అవార్డులను ప్రకటించలేదు అంటే 1993 నుంచి 1996. అంటే 1993 అంటే 92లో మౌలానా అబుల్ కలాం ఆజాద్కి వచ్చింది. 1992లో మౌలానా అబుల్ కలాం ఆజాద్కి వచ్చింది. సత్యజిత్ రేకి కూడా వచ్చింది. 1993 నుంచి అయితే మనకు భారతరత్న అవార్డును ప్రకటించలేదు. ఎప్పటి వరకు? 1996 వరకు. బట్ 1997లో మనకు ఏపీజే అబ్దుల్ కలాం కూడా భారతరత్న అవార్డు రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 1993 నుంచి 1996 వరకు భారతరత్న అవార్డులు ప్రకటించలేదు. నెక్స్ట్, పునరుద్ధరించిన తర్వాత భారతరత్నను పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే మదర్ తెరిసా. ఓకేనా? మదర్ తెరిసా. ఈ పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మదర్ తెరిసాకి ఏ సంవత్సరంలో అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. అంటే ఇక్కడ 1977, ఇక్కడ మీకు ఇయర్స్ కూడా ఇచ్చాడు చూడండి. మధ్యలో ఇక్కడ కూడా ఆపేశాడు చూడండి. 1977లో అంటే 76 వరకు జరిగింది. 77లో ఈ పురస్కారాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చేసింది? రద్దు చేసింది. అంటే ఇక్కడ 77, 78, 79 కూడా ఇవ్వలేదు. 77, 78, 79 కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం పునరుద్ధరించింది అంటే 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అయితే పునరుద్ధరించింది. ఆ 1980లో మరి ఎవరికి వచ్చింది అంటే మదర్ తెరిసాకు రావడం అయితే జరిగింది. అంటే మదర్ తెరిసాకు ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు వచ్చింది అంటే 1980లో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? 1977 నుంచి ఇక్కడ అదే కదా ఇచ్చింది, 77 నుంచి 80 వరకు. 1977 నుంచి 77, 78, 79, 77, 78, 79 ఈ 3 సంవత్సరాలు భారతరత్న ఇవ్వలేదు. అదేవిధంగా 93 నుంచి అంటే 93, 94, 95, 96 వరకు కూడా ఈ భారతరత్న అవార్డ్స్లను ప్రకటించలేదు అనేటువంటి పాయింట్స్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, భారతరత్న పొందిన సినీ దర్శకుడు ఎవరు అంటే 1992లో సత్యజిత్ రే. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా మనకు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1992లోనే వచ్చింది. మరి సినీ దర్శకుడు అయినటువంటి సత్యజిత్ రే కూడా ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు వచ్చింది అంటే 1992 అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. తన తొలి చిత్రము పథేల్ పాంచాలి. నెక్స్ట్, భారతరత్నను పొందిన తొలి సంగీతవేత్త ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు వచ్చింది అంటే 1998.
ఓకేనా. 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మికి భారతరత్న అవార్డు అందడం అయితే జరిగింది. తను సంగీతవేత్త. నెక్స్ట్ భారతరత్నను పొందిన మహిళల సంఖ్య ఎంత అంటే 5. నెక్స్ట్ 1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు తిరస్కరించారు. అంటే ఇక్కడ మీరు భారతరత్నను పొందిన మహిళల సంఖ్య ఎంత అంటే 5 అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2024ను బేస్ చేసుకొని 25 ఇంకా రాలేదు. 25లో భారతరత్న ఇప్పటికి అంటే మనం వీడియో మేలో చేస్తున్నాం కదా, సో ఇప్పటికైతే భారతరత్న అవార్డ్స్ని బేస్ చేసుకొని 2025 అయితే ఇంకా ప్రకటించలేదు. కాబట్టి మనం 24 చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 24 చెప్పుకున్న తర్వాత కొందరు ప్రముఖులను బేస్ చేసుకొని ఏ సంవత్సరంలో ఎవరు అవార్డ్స్ని గెలుచుకున్నారు అనేది కూడా, మనం భారతరత్న అవార్డ్స్ని గెలుచుకున్నారు అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2024 బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, అదేవిధంగా కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఈ 5 మంది 2024లో భారతరత్న అవార్డ్స్ని అందుకోవడం అయితే జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఈ క్రింది వాణిలో 2024కు సంబంధించి భారతరత్న అవార్డును అందుకున్న వారిని గుర్తించండి అంటాడు అని ఈ 5 మందిలో ఒకరి పేరు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వారు దేన్ని బేస్ చేసుకొని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా డెప్త్గా అయితే మీరు చదువుకోండి. సో 2024 అంటే మనకి ఎవరెవరు గుర్తు రావాలి? ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఈ 5 మంది 2024లో భారతరత్న అవార్డ్స్ను అందుకోవడం అయితే జరిగింది. ఇది భారతరత్నకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మరి ఈ భారతరత్న అవార్డ్స్ను బేస్ చేసుకొని కొందరి ప్రముఖులను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జవహర్లాల్ నెహ్రూ 1955, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955 హైలైట్ చేసుకోవాలి. 1955 బాబు రాజేంద్ర ప్రసాద్ 1962, లాల్ బహదూర్ శాస్త్రి 1966, ఇందిరాగాంధీ 1971, మదర్ తెరిసా 1980 భారతరత్న పురస్కారం బేస్ చేసుకుని చెప్తున్నా. మదర్ తెరిసా 1980. నెక్స్ట్ మెయిన్ పర్సన్స్లో మనము బిఆర్ అంబేద్కర్ 1990, నెల్సన్ మండేలా కూడా 1990, రాజీవ్ గాంధీ 1991, సర్దార్ వల్లభాయ్ పటేల్ 1991, మొరార్జీ దేశాయ్ 1991, ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998, ఏపీజే అబ్దుల్ కలాం 1997, జయప్రకాష్ నారాయణన్ 1999, అమర్త సేన్ 1999, లతా మంగేష్కర్ 2001, 2014 సచిన్ టెండూల్కర్, అటల్ బిహార్ వాజ్పేయి 2015లో అటల్ బిహార్ వాజ్పేయికి వచ్చింది. నెక్స్ట్ ప్రణయ్ ముఖర్జీ 2019లో, నెక్స్ట్ 2019లోనే భూపేశ్ హజారికాకి, నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్ కూడా 2019లో రావడం అయితే జరిగింది. మరి 2024లో వచ్చినటువంటి పర్సన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. ఇది మనము మెయిన్గా భారతరత్న పురస్కారాలను బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్లో కేటగిరీల సంఖ్య ఎంత అంటే 3. ఏంటేంటి ఉంటాయి? పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అంటే పద్మ బేస్ చేసుకొని పద్మ అవార్డ్స్ అంటేనే మనకు పద్మ ఫస్ట్ విభూషణ్, తర్వాత భూషణ్, తర్వాత శ్రీ. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ 3 కేటగిరీలు పద్మ అవార్డ్స్లో ఉండేటువంటి కేటగిరీలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు, ఏంటి? భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే భారతరత్న అని చెప్పాను. మరి భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం ఏంటి అంటే పద్మ విభూషణ్. పద్మ అవార్డ్స్ని బేస్ చేసుకొని పద్మ విభూషణ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే, భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారాన్ని గుర్తించండి అని చేసి ఆప్షన్ ఏ మనకు భారతరత్న, ఆప్షన్ బి పద్మశ్రీ, ఆప్షన్ సి పద్మభూషణ్, ఆప్షన్ డి పద్మ విభూషణ్ అంటాడు. సో మనకు రెండవ అత్యున్నత పురస్కారం కిందకి మనకి ఏమొస్తుంది? పద్మ విభూషణ్ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్పుకుంటాము. మరి పద్మ అవార్డ్స్లోనే మొత్తం ఎన్ని కేటగిరీలు ఉన్నాయి అంటే 3 కేటగిరీలు ఉన్నాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి.
నెక్స్ట్ వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రదానం చేస్తారు. దీని కింద ప్రదానం చేసే మెడలు 4.40 సెంటీమీటర్ వ్యాసంతో గుండ్రని ఆకృతిని 0.60 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వీటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 2025లో, ఎందుకంటే 2025 ఇయర్ ప్రెజెంట్ రన్ అవుతుంది కాబట్టి ప్రెజెంట్ ఎన్ని పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు, ఎన్ని పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు, ఎన్ని పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారు, వాటిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్గా హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని చెప్పిన తర్వాత క్లియర్గా ఎవరెవరు పొందారో కూడా చెప్తా. దీనిపై ఒకవైపు తామర పువ్వు, దానిపైన పద్మ అనే పదాలు, కింద విభూషణ్ అనే పదాలు హిందీలో ఉంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం కూడా ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని? పద్మ విభూషణ్ బేస్ చేసుకొని. నెక్స్ట్ పద్మభూషణ్ అయితే 3వ అత్యున్నత పురస్కారము, పద్మశ్రీ అయితే 4వ అత్యున్నత పురస్కారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ 2 పాయింట్స్ కూడా మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోవాలి. మ్యూట్లో పెట్టుకొని పద్మభూషణ్ అదేవిధంగా పద్మశ్రీని బేస్ చేసుకొని కూడా చదవండి. అంటే ఇక్కడ మనము మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి? పద్మ అవార్డులోని కేటగిరీల సంఖ్య ఎంత అంటే 3 హైలైట్ చేసుకోవాలి. భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం అంటే పద్మ విభూషణ్ అనేది హైలైట్ చేసుకోవాలి. పద్మ అవార్డ్స్లో ఉండేటువంటి కేటగిరీలలో 3 ఏంటి అంటే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. మరి 2025ను బేస్ చేసుకొని, మనం 2025ను బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి 2025లో పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది అంటే 7 మందికి రావడం అయితే జరిగింది. హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే సంఖ్య, న్యూమరికల్ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 7 మంది ఏంటో కూడా చెప్తా. పద్మ భూషణ్ బేస్ చేసుకొని 19 మందికి రావడం జరిగింది. ఎంతమందికి? 19 మందికి రావడం జరిగింది. నెక్స్ట్ పద్మశ్రీ వచ్చేసరికి 113 మందికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే 2025 గాను పద్మవిభూషణ్ అవార్డుకి ఎంతమందికి అందజేయడం జరిగింది, పద్మభూషణ్ ఎంతమందికి అందజేయడం జరిగింది అంటే పద్మవిభూషణ్ కదా. ఓకే, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, సో ఏదైనా అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ పద్మవిభూషణ్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే పద్మవిభూషణ్ పురస్కారాలు 2025లో ఎంతమందికి అందజేశారు? 7 మందికి అందజేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ అయితేనేమో 7 మంది, పద్మభూషణ్ అయితేనేమో 19 మంది, పద్మశ్రీ అయితేనేమో 113 మందికి అందచేయడం అయితే జరిగింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకుందాం. ఓకేనా. ఒక్కసారి పద్మవిభూషణ్ ఎవరెవరికి వచ్చిందో ఒక్కసారి చూద్దాము. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగాన్ని బేస్ చేసుకొని, ఏ రంగాన్ని బేస్ చేసుకొని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ 7 పద్మవిభూషణ్ చాలా ఇంపార్టెంట్, 7 మందే కాబట్టి 7 మంది గురించి మీరు క్లియర్గా హైలైట్ చేసుకోవాల్సిందే. దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగాన్ని బేస్ చేసుకొని ఏ రాష్ట్రానికి చెందినవారు? తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ జస్టిస్ శ్రీ జగదీష్ సింగ్ ప్రజా వ్యవహారాల రంగాన్ని బేస్ చేసుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. నెక్స్ట్ కుమిదిని రజనీకాంత్ లఖియా కళల రంగానికి చెందినవారు, గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళల రంగానికి చెందినవారు, కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ వాసుదేవన్ నాయర్ సాహిత్యము విద్యా రంగానికి చెందినవారు, ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ. నెక్స్ట్ ఒసాము సుజుకి వాణిజ్యము పరిశ్రమల రంగానికి చెందినవారు, జపాన్. నెక్స్ట్ శారదా సిన్హా కళల రంగానికి చెందినవారు, బీహార్. అంటే ఇక్కడ మనకు మరణాంతరము ఇద్దరికి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము పద్మవిభూషణ్ పురస్కారాలు మరణాంతరము 2025లో ఇద్దరికి రావడం జరిగింది. ఎవరెవరికి? ఎంటి వాసుదేవన్ నాయర్కి ఒకరికి, ఒసాము సుజుకి ఒకరికి. వీరిద్దరికి మరణాంతరము 2025లో పద్మవిభూషణ్ అవార్డు రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో 2025లో ఎంతమంది పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు అంటాడు. ఎంతమంది? 7 మంది అని ఇస్తాడు. ఇక్కడ ఇంకా కొంచెం డెప్త్గా అడగాలి అనుకుంటే ఎవరొకరి పేరు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి తీసుకున్నాం అనుకోండి. 2025లో పద్మవిభూషణ్ అందుకున్న దువ్వూరి నాగేశ్వర రెడ్డి ఏ రంగానికి సంబంధించిన వారు అంటాడు.
ఆప్షన్స్లో వైద్యము, ప్రజా వ్యవహారాలు, కళలు, సాహిత్యము అంటాడు. మరి ఏ రంగానికి చెందినవారు? వైద్య రంగానికి చెందినవారు. ఇదే క్వశ్చన్ రివర్స్లో ఇస్తారు. ఏమని? 2025లో పద్మవిభూషణ్ గ్రహీతలలో వైద్య రంగానికి చెందిన వారిని గుర్తించండి అంటాడు. వైద్య రంగానికి చెందిన వారిని గుర్తించండి అంటాడు. అంటే ఇక్కడ మనకు పర్సన్ ఏ రంగానికి చెందినవారు, అది ఫార్వర్డ్ నుంచి అయినా అడగచ్చు, లేదా బ్యాక్వర్డ్ నుంచి అయినా అడగచ్చు, లేదా ఈ క్రింది వాణిలో 2025 పద్మవిభూషణ్ అవార్డును గ్రహించిన కాని వారిని గుర్తించండి అంటాడు. ఓకేనా? కాని వారిని గుర్తించండి, లేదా అందుకున్న వారిని గుర్తించండి. సో ఎలా అడిగినా కానీ ఈ 7 మంది పేరు హైలైట్ చేసుకోవాలి, ఏ రంగానికి చెందిన వారు హైలైట్ చేసుకోవాలి, అక్కడ ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ కూడా హైలైట్ చేసుకోండి. మరణాంతరము ఇద్దరికి రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పద్మభూషణ్ బేస్ చేసుకొని ఎంతమందికి అంటే 19 మందికి, అంటే పద్మభూషణ్ పురస్కారము 2025లో ఎంతమందికి అందజేయడం జరిగింది అంటే 19 మందికి. లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతాడు. ఏ విధంగా? 2025లో పద్మభూషణ్, పద్మశ్రీలు అందుకున్న వారి సంఖ్యలు వరుసగా అంటాడు. 7 మంది, 19 మంది, 113 మంది. సో అలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మరి 19 మందిలో ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏపీ మన రాష్ట్రానికి చెందిన వారు ఏమైనా ఉంటే హైలైట్ చేసుకోండి. ప్రముఖుల పేర్లు ఏమైనా ఉంటే మాత్రము హైలైట్ చేసుకోండి. సూర్యప్రకాష్, నెక్స్ట్ ఒకసారి మీరే హైలైట్ చేసుకోవాలి. అనంత్ నాగ్, నెక్స్ట్ బిబేక్ దేబ్రోవ్ రంగాలు కూడా హైలైట్ చేసుకోవాలి. జతిన్ గోస్వామి, జోస్ చాకో, కైలాస్ నాథ్ దీక్షత్, మనోహర్ జోషి, నల్లి కుప్పస్వామి చెట్టి, నందమూరి బాలకృష్ణ. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ప్రతిదీ హైలైట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఇది హైలైట్ చేసుకోవాలి. ఏ విధంగా హైలైట్ చేసుకోవాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో 2025 పద్మవిభూషణ్ అందుకున్న కళల రంగానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరు? నందమూరి బాలకృష్ణ. హైలైట్ చేసుకోవాలి. నందమూరి బాలకృష్ణ చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. లేదా నందమూరి బాలకృష్ణ 2025లో నందమూరి బాలకృష్ణ అందుకున్న పురస్కారం ఏంటి అని అడుగుతాడు. ఏ పురస్కారం అందుకున్నారంటే పద్మభూషణ్. హైలైట్ చేసుకోవాలి. 19 మందిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు, చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీజేత్ ఒకరు, పంకల్ పటేల్, పంకర్ ఉధాస్, నెక్స్ట్ రామ్ బహదూర్ రాయ్, సాత్వి భుజందబర, నెక్స్ట్ అజిత్ కుమార్, శేఖర్ కపూర్, శోభన చంద్రకుమార్, సుశీల కుమార్ మోదీ. అంటే ఇక్కడ మనకు వినోద్ ధామ్. అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2025లో పద్మవిభూషణ్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది అంటే ఒక్కరే ఒకరు, అది కూడా కళల రంగానికి చెందినవారు నందమూరి బాలకృష్ణ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశే కాదు మిగతావి కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఏదైనా ఒక వ్యక్తి పేరు ఇచ్చేసి ఏ రంగానికి చెందినవారు అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 19 పేర్లు కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పద్మ పురస్కారాలు. సో పద్మ పురస్కారాలు మనకు ఎంతమంది? 113 మంది. సో 113 మందిని హైలైట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి కష్టం కాబట్టి కొంచెం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా హైలైట్ చేసుకోండి. మెయిన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ రంగానికి చెందిన వారు అనేది కూడా హైలైట్ చేసుకోండి. ఎంతమంది? 113 మంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు నేను మార్కేస్తున్నా, ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ చూద్దాము. తర్వాత 1 by 1 చదువుకుంటా వస్తా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూడండి ఇక్కడ కేఎల్ కృష్ణ, సాహిత్యము విద్యారంగానికి చెందిన వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఒకరు. నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ, కళల రంగానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు రెండవవారు. నెక్స్ట్ మిరియాల అప్పారావు, మరణాంతరము, కళల రంగానికి చెందిన వారే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఇప్పటికి ముగ్గురు.
నెక్స్ట్ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్య విద్యారంగానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అక్కడికి నలుగురు అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి, పద్మశ్రీ అవార్డ్స్ మొత్తము 113 మందికి అని చెప్పాను కదా. 2013లో 2025లో పద్మశ్రీ అవార్డ్స్ ఎంతమంది అందుకున్నారు, 113 మంది అని చెప్పాను. ఆ 113 మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎంతమంది అంటే నలుగురు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎంతమంది, నలుగురు. వారు ఏ రంగానికి చెందినవారు, వాళ్ళ పేర్లు కూడా కొంచెం మీరు హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆడుతారో మనకు తెలియదు, అది కూడా రీసెంట్ 2025 కాబట్టి మీరు ఖచ్చితంగా హైలైట్ చేసుకోవాల్సిందే. ఒక్కసారి అద్వైత చరణ్ గదనాయక్ కళలు, అచ్యుత రామచంద్ర ఒక్కసారి మీరే హైలైట్ చేసుకోండి. అజయ్ వి భట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అనిల్ కుమార్ భోరే, అరజిత్ సింగ్, అరుంధతి భట్టాచార్య, అరుణోదయ్ సోహ, అరవింద్ శర్మ, అశోక్ కుమార్ మహాపాత్ర, అశోక్ లక్ష్మణ్ సరాఫ్, ఆశుతోష్ శర్మ, అశ్విని బిటే దేశపాండే, బైజ్నాథ్ మహారాజ్, బారీ గాడ్ఫ్రైజాన్, బేగం బటూల్, భరత్ గుప్తా, బేర్ సింగ్ చౌహాన్, భీమ్ సింగ్ భవేజ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. భువేంద్ర కుమార్ జైన్, వైద్యనాథన్, చైత్రం జీవజేంద్ర పరార్, చంద్రకాంత్ సోంపురా, చేతన్ ఒక్కసారి మీరే హైలైట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి నేను ఏపీ పరంగా వచ్చినప్పుడు ఆప్తా, ఒక్కసారి మీరే ఆ పేర్లు కూడా హైలైట్ చేసుకోవాలి. సో ఏపీ మాత్రం హైలైట్ చేసుకోండి, ఇంకా మిగతావి మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని. న్యూమరికల్ వాల్యూ మాత్రం హైలైట్ చేసుకోండి చాలు. కేఎల్ కృష్ణ సాహిత్యము వైద్య రంగానికి చెందినవారు, హైలైట్ చేసుకోండి. ఈ క్రింది వాణిలో సాహిత్య వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు, కేఎల్ కృష్ణ. 2025 పద్మశ్రీ గ్రహీత కేఎల్ కృష్ణ ఏ రంగానికి చెందినవారు, సాహిత్యము విద్య. సో ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ కళల రంగానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్, హైలైట్ చేసుకోండి. మిరియాల అప్పారావు కళల రంగానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్, హైలైట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు మాత్రము వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యము విద్యారంగానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ నలుగురి పేర్లు మాత్రము కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డ్స్ సాహిత్య పురస్కారము అంటాం, ఓకేనా. దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సాహు శాంతి ప్రసాద్ జైన్, రోమా జైన్ దంపతులు 1964లో ప్రారంభించిన జ్ఞానపీఠ్ ఫౌండేషన్ 1965 నుంచి ఈ పురస్కారాలు ఇస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎప్పటి నుంచి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ప్రారంభించిందేమో 1964లో, బట్ పురస్కారాలు ఇస్తుంది మాత్రము 1965 నుంచి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ భారత్లో అత్యున్నత సాహితీ పురస్కారం ఏంటి అంటే జ్ఞానపీఠ్ అవార్డు బేస్ చేసుకొని ఎంత నగదు అంటే 11 లక్షలు, అదేవిధంగా వాగ్దేవి కాంక్ష విగ్రహం కూడా అందజేస్తారు. మరి వాగ్దేవి కాంక్ష విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని ధారానగర్ నుంచి గ్రహించడం అయితే జరిగింది. వాగ్దేవి విగ్రహం వెనుక గల తేజాన్ని ఉత్తరప్రదేశ్లోని కంకాలి దిబ్బలో గల జైన చాపం నుండి గ్రహించడం అయితే జరిగింది. ఎక్కువ జ్ఞానపీఠను పొందిన భాష ఏంటి అంటే కన్నడ. తొలి విజేత శంకర్ కురూప్ మలయాళం బేస్ చేసుకొని, తొలి మహిళా విజేత ఆశా పూర్ణాదేవి బెంగాలీ. సో ఇక్కడ మనకు మెయిన్గా ఈ సంవత్సరం బేస్ చేసుకొని ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో పాటు మన తెలుగు వాళ్ళకు బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. మరి తెలుగు వారిని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే జ్ఞానపీఠ్ పొందిన తెలుగువారు ముగ్గురు. ఎవరెవరు? విశ్వనాథ సత్యనారాయణ 1970లో, సి నారాయణ రెడ్డి 1988లో, నెక్స్ట్ రావూరి భరద్వాజ్ 2012లో. వారి యొక్క రచనలు కూడా అక్కడ ఇచ్చాడు. శ్రీరామాయణ కల్పవృక్షము, విశ్వంభర, అదేవిధంగా పాకుడు రాళ్ళు. మీరు తెలుగులో కూడా వీరి గురించి చదివింటారు అనమాట, వాళ్ళు హైలైట్ చేసుకోండి. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో ఎవరెవరు ఉన్నారు? విశ్వనాథ్ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి.
మొత్తము ఎన్ని భాషల్లో ప్రదానం చేస్తున్నారు అంటే 22 భాషల్లో అనేటువంటి పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోండి. మరి ఒక్కసారి ప్రెజెంట్ బేస్ చేసుకొని మరి ఇక్కడ 54, 55, 56, 57 అలా ఇచ్చారు కదా! మరి వాటి గురించి మనం డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే 59వ జ్ఞానపీఠ పురస్కారం ఎవరు అందుకున్నారు అంటాడు. రీసెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. 25కి ఇంకా రాలేదు కాబట్టి 24 మనము హైలైట్ చేసుకోవాలి. 24 అంటే మనం ఎన్నవది? 59వది. సో 59వ జ్ఞానపీఠ పురస్కారము ఎవరు అందుకున్నారు అంటే వినోద్ కుమార్ శుక్లా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 58వ జ్ఞానపీఠ అవార్డులు అయితే ఇద్దరు అందుకున్నారు ఫ్రెండ్స్. ఎవరెవరు? రామ్ భద్రాచార్య, గుల్జార్. అదే 57 అయితే మాత్రము దామోదర్ మౌజో. ఇక్కడ మనకు 57, 58, 59 రెండు హైలైట్ చేసుకోండి. ఈ మూడు 2022, 23, 24 ఓకేనా? హైలైట్ చేసుకోండి. ఇక్కడ మనకు 59 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు? 59వ జ్ఞానపీఠ అవార్డు ఎవరు అందుకున్నారు? జ్ఞానపీఠ పురస్కారం ఎవరు అందుకున్నారు అంటే వినోద్ కుమార్ శుక్లా. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైలైట్ చేసుకోండి.